హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి కొన్ని జాబ్స్ అయితే హైరింగ్ సెక్షన్స్ ని పోస్ట్ చేస్తున్నాను. సో ఈ హైరింగ్ ఏంటంటే ఫ్రెషర్స్ కి ఉన్నాయి అండ్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ కూడా ఉన్నాయి. ఆ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ దట్ టు ఇన్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అనమాట. 2 జాబ్స్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే 1 year ఎక్స్పీరియన్స్ ది కూడా నేను ఎందుకు పోస్ట్ చేశానంటే ఎవరికైనా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంటే అట్లీస్ట్ 6 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇంటర్న్షిప్ లో ఉన్నా కూడా ఆ 1 year ఎక్స్పీరియన్స్ దానికి అప్లై చేయండి. ఓకే, ఎందుకంటే మీకు అదే రిలవెంట్ దాంట్లో 6 months ఆఫ్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉన్న 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకని ఆ 6 months ఉన్న 1 year ఉన్న ఇంటర్న్షిప్ ని కూడా ఇంటర్న్షిప్ కిందకి కన్సిడర్ చేస్తారు కాబట్టి యూ కెన్ అప్లై. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే, అది కూడా మీకు ఒక కంపెనీ ఎక్స్పీరియన్స్ కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ రోల్ వచ్చేసేసి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట, సపోర్ట్ ఇంజనీర్. ఇది ఫ్రెషర్స్ కోసమే, 0 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, చిన్న స్టార్టప్ కంపెనీ ఇన్ఫినిటీ అనేసి అందులో ఉంది. సో ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ అప్లై. 9 days అప్లికేషన్స్ ఆల్రెడీ 2662 ఉన్నాయి. అండ్ డిగ్రీ వాళ్ళకి ఇది ఎలిజిబుల్. బీఎస్సీ బీసీఏ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. 24/7 సపోర్ట్ అంట. 3.5 LPA. ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి 3 months ఉంటుంది. స్టే ఫండ్ వచ్చేసి 18,000 అండ్ సర్వీస్ అగ్రిమెంట్ ఉంటుంది 2 years. నెక్స్ట్ వచ్చేసి ఇది బెంగళూరులో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి గ్లోబల్ లాజిక్. ఎవరైనా గూర్గన్ అలాంటి లొకేషన్స్ లకి వెళ్ళాలి అనుకుంటున్నారనుకో 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, HTML, CSS, JS మీద కొంచెం నాలెడ్జ్ ఉన్నా చాలు. యూ కెన్ గో విత్ దిస్. ఓకే, ఆన్ సైట్ అనమాట, ఆన్ సైట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఏంటి అంటే ఈ ఫ్లెక్సెరా వాళ్ళు అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ 0 to 1 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉంది. బీఈ, బీటెక్ అండ్ ఎంసీఏ ఎవరైతే ఇంజనీరింగ్ సెక్షన్ లో ఇంజనీరింగ్ సెక్షన్ లో ఉన్నారో వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ పీపుల్. నేను ఆల్రెడీ చెప్పా కదా, ఎవరి దగ్గరైనా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు 0 ఎక్స్పీరియన్స్ అని పెట్టకుండా ఎక్స్పీరియన్స్ సెక్షన్ లో కీప్ ఇట్ యాజ్ అన్ 6 months ఆఫ్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్. ఓకే, 6 months అని పెట్టండి. ఎందుకంటే మిమ్మల్ని 0 అని పెట్టిన వాళ్ళ దానికన్నా ఈ 6 months అని పెట్టిన వాళ్ళని కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అప్లై చేసేటప్పుడు. అండ్ 1 more జాబ్ వచ్చేసేసి ఏంటి అంటే ఇన్స్పిరేషన్. ఇందులోనే ఇది వచ్చేసి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. చాలా మంది నన్ను ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఉంటే పోస్ట్ చేయమని అడుగుతున్నారు. సో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ జాబ్స్ అనమాట ఇవి. HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ అయితే వచ్చిండాలి ఖచ్చితంగా. రియాక్ట్ JS అండ్ గిట్ అండ్ రెస్ట్ APIs మీద ఒక మంచి నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. సో ఎవరైనా ఉంటే ఈ ఇన్స్పిరేషన్ ల్యాబ్స్ కి కూడా అప్లై చేసుకోండి. అప్లై చేయడం కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇక్కడ అప్లై ఫర్ దిస్ పొజిషన్ ఉంది కదా, ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, కవర్ లెటర్ అండ్ సబ్మిట్. ఓకే, దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇందులో వచ్చేసేసి ఏంటి అంటే ఐ విల్ యాక్సెప్ట్ ఫస్ట్ దిస్. ఇదే అనమాట 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని అడిగింది. సో ఎవరైనా సరే మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా 6 months నుంచి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, త్వరగా సెలెక్ట్ అవుతారు, ప్రాబ్లం ఏమి ఉండదు. రియాక్ట్ JS మీద కొంచెం మంచి నాలెడ్జ్ ఉండి మీ దగ్గర 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ కూడా కన్సిడర్ అవుతుంది కాబట్టి ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. 6 months నుంచి 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ పీపుల్. ఓకేనా, ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. త్వరగా అప్లై చేసుకోండి పెట్టిన వెంటనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎవరైనా నాతో టాప్ మెట్ లో కనెక్ట్ అవ్వాలి కెరీర్ గైడెన్స్ కోసం అనుకుంటే యూ కెన్ కనెక్ట్ విత్ మీ ఆన్ టాప్ మెట్. ఆ లింక్ వచ్చేసి మన వ్యూ ఛానల్లో, మన వ్యూ ఛానల్లోకి వెళ్తే యూ కెన్ సీ ద లింక్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి కనెక్ట్ విత్ మీ ఉంటుంది, మీరు నాతో కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చాలా వస్తూనే ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.